ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇది శివరాత్రి రోజు వ్లాగ్ అనమాట. సో ఇదైతే మా ఊర్లో ఉన్న పంచలింగేశ్వర స్వామి ఆలయము. ఇక్కడ కొండ మీద వెళ్ళొచ్చు, లేదా ఇటు మేము వెళ్తున్నాం కదా ఆ దారిలో పైన కొండకి ఎక్కడానికి వెహికల్ వే కూడా ఉంటుంది అనమాట. నడుస్తున్నాం కదా, ఈ దారంతా ఇట్లనే ఉంటుంది. ఇది 700 సంవత్సరాల పురాతనమున్న గుడి అనమాట. మా ఊరికి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ అయితే పైకి వెళ్ళాల్సి ఉంటుంది మెట్లు మార్గం ఎంచుకుంటే. ఇన్ కేస్ మెట్లు ఎక్కలేని వాళ్ళు వాళ్ళ వెహికల్స్ ద్వారా పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. మేమైతే పైకి మెట్ల ద్వారానే వెళ్తాము ఎప్పుడు ఎక్కినా. అండ్ గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నాం, చూస్తున్నారు కదా. కొండ మీద ఉండడం వల్ల పక్కనున్న ఊర్లన్నీ ఎట్లా కనిపిస్తున్నాయి. పచ్చని పొలాల మధ్య పైన ఉంటుంది అనమాట ఈ గుడి. అండ్ మా వారికి అయితే నామకరణం జరిగింది ఈ గుడిలోనే. సో వెరీ స్పెషల్ అనమాట. మేము ఎవ్రీ మండే ఇక్కడ పూజలు, ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు పూజలు చేస్తూనే ఉంటారు. సో చూడండి గుడి చుట్టూ అండ్ దగ్గరలో ఉన్న ఊరు కూడా ఎట్లా కనిపిస్తుందో కొండ మీద ఉండటం వల్ల. మేము ఉదయాన్నే వెళ్ళిపోయాం కాబట్టి అప్పటికే పెద్ద క్రౌడ్ ఏం లేదు శివరాత్రి రోజు. అక్కడేమో నవగ్రహాలు అనమాట. సో ఫాస్ట్గా మేమైతే పూజలు అవి కంప్లీట్ చేసుకున్నాము. ఎందుకంటే తిరిగి ఇంటికి వచ్చి మా డ్యూటీకి వెళ్ళాల్సి ఉంది ఆ రోజు. అందుకనేసి ఉదయాన్నే ఎర్లీగా వచ్చేసి దర్శనం చేసుకుని రిటర్న్ అయితే అయిపోతున్నాం. మీకు అక్కడ ఒక చోటు కనిపిస్తుంది కదా, రాళ్ళన్నీ పేర్చున్నారు. సో కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళు బలంగా దేవుని మొక్కుకొని అక్కడ రాళ్ళు అయితే పేరుస్తారు. అలా పేర్చి దేవునికి మొక్కుంటే సొంత ఇల్లు కళ నెరవేరుతుంది అనేది ఒక నమ్మకము. సో అలా మొక్కున్న వాళ్ళు ఇలా పేర్చి అక్కడ పెట్టి వాళ్ళు మొక్కులు చెల్లించుకొని వెళ్తూ ఉంటారు ప్రతిసారి. మేమైతే దర్శనం అయిపోయింది కదా, ఇంకా కిందకైతే వెళ్తున్నాము. ఇవన్నీ ఇట్లా ఉంటుంది వ్యూ దిగేటప్పుడు. సో కనిపిస్తుంది కదా, కింద నుంచి మెట్ల మార్గానే వచ్చిన వాళ్ళు ఆ దారి మొత్తం పూజలు చేసుకుంటూ పసుపు కుంకుమలతో వచ్చారనమాట. చూసారా, మధ్య మధ్యలో అట్లా ఉంటుంది దారి. రాళ్ళు రప్పలు మెట్లుంటాయి, కొన్ని చోట్ల రాళ్ళు ఉంటాయి, అట్లా అనమాట. ఇంకా డెవలప్ అవుతూ ఉంది. ఆల్మోస్ట్ 700 ఇయర్స్ హిస్టరీ ఉంది గుడికి. కిందకు వచ్చాక ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ చేశారు కదా, ఇక్కడైతే టిఫిన్స్ పెడుతున్నారు. ఇదైతే ఆ రోజు సేమ్ డే నైట్ అనమాట. ఇంకా జాతరకి అయితే వెళ్తున్నాము. మా ఊర్లో అయితే భోజనాలు జరుగుతున్నాయి. శివాలయం ఇది కనిపిస్తుంది కదా, లైట్స్ అయ్యి వెలుగుతున్న ప్లేస్ అయితే శివాలయం అనమాట. సో మేము ఉండేది పల్లెటూరు కాబట్టి ఇక్కడ చూసారా, విలేజెస్లో ఎక్కువ మంది పోవాలనుకున్నప్పుడు ఓన్ వెహికల్స్ లేనప్పుడు ఇలా ట్రాక్టర్స్లో, ఆటోస్ అలా వెళ్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మంచి ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు సిటీయే కాకుండా మీరు కూడా మీ ఓన్ నేటివ్ ఏదైతే ఉందో అక్కడ కొన్నాళ్ళు స్పెండ్ చేయండి లైఫ్లో ఒక్కసారైనా. సో బాగుంటుంది. చూసారు ఇక్కడైతే లేడీస్, ఇందాక జెంట్స్ ట్రాక్టర్ నిండా ఉన్నారు, ఈ లేడీస్ అయితే ఇక ఆటోలో పోతున్నారు. ఎందుకంటే 32 అడుగుల అభయాంజనేయ స్వామి గుడిని అయితే క్రాస్ చేసుకొని వెళ్ళాలి పంచలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళటానికి. సో నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం మ్యూట్ చేసేసా, ఎందుకంటే ఫుల్ సాంగ్స్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మొత్తము. మనమైతే అక్కడికి రీచ్ అయిపోయినాం. ఇదిగోండి ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి అనమాట. మా దగ్గర ఏంటంటే శివరాత్రి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎంతమంది వచ్చినా భోజనాలు ఉచితంగా పెడుతూనే ఉంటారు గుడి దగ్గర. ఇదిగోండి మొత్తం జాతరలో ఇట్లా మొత్తం ప్రభలు కట్టి ఫుడ్ అయితే ఎంత తిన్నా సరే, ఎంతమంది తిన్నా సరే పెడుతూనే ఉంటారు. ఆ పైన లైట్ వెలుగుతుంది కదా కొండ మీద, ఆ ప్లేసేనమాట మనం ఉదయం వెళ్ళి దర్శించుకున్నది. నేనైతే ఫైనల్గా మా పిల్లలు ఎవ్వరూ ఫుడ్ తినలేదు, వద్దన్నారు. నేను ఇంకా మా సిస్టర్ మాత్రం మేము ప్లేట్లో ఫుడ్ అయితే పెట్టించుకొని తెచ్చుకున్నాం తినడానికి. అండ్ అది తిన్న తర్వాత పిల్లల కోసం అయితే ఇదిగోండి బేల్పూరి చెప్పామన్నమాట. బేల్పూరి అయితే ఆర్డర్ ఇచ్చాం, తీసుకుంటున్నాం. ఈలోపు అయితే ఇంకా తిన్న తర్వాత ఇంకొక రౌండ్ వేద్దాము, జాతరలో ఏమేమి ఉన్నాయి అన్నీ చూద్దామని వెళ్ళాం. ఇక్కడ చూసారా, ఇది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేను చిన్నప్పుడు మస్తు పెట్టించుకుంటున్నాను ఎక్కువసార్లు, ఎప్పుడు వెళ్ళినా. కాకపోతే దానికి ముందు రోజు మేము అందరం గోరింటాకు పెట్టుకున్నాం. చూసారు కదా, చిట్టి చేతికి కూడా గోరింటాకు ఉంది. కాకపోతే ఊరికే అది ఎక్కువ రోజులు ఉండదని తెలుసు, జస్ట్ 1 డేనే ఉంటుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా అని చెప్పి ఒక హ్యాండ్కి 20 రూపీస్ అన్నారు. సరే మంచిగా ఉంటుంది కదా అన్నట్లు. చిట్టికి అసలు నచ్చలేదు. అది కాక తనకి అంత జనంలో క్రౌడ్లో ఉండాలనిపించలేదు. ఇంటికి వెళ్దాం అని గోల్ చేస్తుంది. ఇంకా అదో ఏదో చెప్పి అది పెట్టించామన్నమాట. అయితే బాగుంది, ఒక కాసేపు ఉన్నా బాగుంటుంది కదా అని. చూడండి చిట్టి చేతులకి ఎంత బాగున్నాయో, ముద్దుగా ఉంది కదా. సో తర్వాత మా సిస్టర్ కూడా పెట్టించుకుంది. సో తన డిజైన్ కూడా చూసేయండి ఎంత బాగుందో, బాగా పెట్టారు.
కాకపోతే ఇదైతే నేను రికమెండ్ చేయను, ఎందుకంటే కొంచెం పెట్రోల్ స్మెల్ వస్తుంది. రైట్ హ్యాండ్కి పెట్టించుకోపోవడమే బెస్ట్. కాకపోతే ఆ రోజు మేము ముందే చెప్పాను కదా, ముందే మెహందీ పెట్టించుకోవటం వల్ల ఇంకా తప్పనిసరి పరిస్థితి ఇట్లా ఆ రోజు ఉరికే ఇదో సరదా కోసం అట్లా పెట్టించుకున్నాం అనమాట. చూడండి ఫైనల్గా మా సిస్టర్ హ్యాండ్ అయితే ఇట్లా పెట్టారు, బాగుంది కదా. ఇదిగోండి. అండ్ ఇదైతే జంపింగ్ చెప్పాంగంటాం మా సైడ్, పిల్లలు వెళ్ళి ఆడుకుంటారు. యశ్వంత్ పర్ పర్సన్కి 20 రూపీస్ అనమాట. సో జస్ట్ ఏం లేదు, లోపలికి వెళ్ళి అట్లా జంప్ చేస్తూ ఉంటారు. అదిగోండి మన యశ్వంత్ అట్లా జంప్ చేసుకుంటూ ఆడుకోవటమే, అంతకుమించి ఏముండదు అందులో. సో ఏదో కాకపోతే నాకు భయం, ఇందులో ఒకరి మీద ఒకరు పడి ఏదైనా మెడ పట్టేస్తుంది. అదిగో అట్లా జంప్ అవుతూ ఉంటారు, ఇంకా మెడ ఏదైనా పట్టేస్తుందేమని భయము. కానీ ఫైనల్గా సరే యశ్వంత్ అడుగుతూ ఉన్నాడని 3 టైమ్స్ ఎక్కాడనమాట. సరేలే ఇయర్లీ 2 టైమ్సే కదా అని చెప్పేసి ఇంకొచ్చేసాం. ఇక్కడ శివరాత్రి రోజు ప్లస్ గంగమ్మ తిరణాలప్పుడు మాత్రమే మాకు ఇట్లాంటివి కనిపిస్తాయి. ఇంకా అవి పెట్టేశారు. ఇంక ఇక్కడ ప్రభలు తెలుసా మీకు, పెద్ద స్టేజ్కి పెద్ద పెద్ద లైటింగ్స్ వేస్తారు. సిటీలో ఏమంటారో తెలియదు, స్టేజ్లు వేస్తారంటారేమో, మా సైడ్ వీటిని ప్రభలు అని పిలుస్తారనమాట. దీని మీద డ్యాన్స్లు ఉంటాయి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, మ్యూజికల్ నైట్ అంటారు. సో ఇవి మొత్తం కూడా నేను నోట్లో పెట్టేసా, సౌండ్స్ యాడ్ అవ్వకూడదు, కాపీరైట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నార్మల్గా ఇట్లే పెట్టేస్తున్నాను అనమాట. ఊరికి జస్ట్ అలా చూడండి. సో ఇట్లా ఉంటుంది లైట్ మొత్తం ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 వరకు ఉంటుంది ఇక్కడ. ఇట్లనే సాంగ్స్, డ్యాన్స్, ఇంకా యాంకరింగ్ చేసుకుంటూ అట్లా ఉంటుంది. సో క్రౌడ్ చూపిస్తాం చూడండి ఒకసారి, ఎంతలో ఉన్నారు చుట్టూ, మామూలుగా ఉండదు. చాలామంది, ఇంకా పిల్లలు, ఇంకా చుట్టూ నేను నిలబడలేను, కాలు నొప్పి అంటుంటే నేనైతే ఎత్తుకొని నిలబడ్డా. ఇలా మేము శివరాత్రి రోజు మంచిగా ఎంజాయ్ చేసినాం. వాస్తవంగా చెప్పాలంటే ఉదయం గుడికి వచ్చాం. ఇది సేమ్ గుడి, ఉదయం వచ్చిందే, నైట్ పూట ఇలా డెకరేట్ చేశారు మొత్తం కూడా. జాతరకి వచ్చే జనాల కోసం ఫుడ్ ఫెసిలిటీ ఉన్నది, స్నాక్స్, పిల్లలు ఆడుకోవడానికి అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఉదయం డివోషనల్గా ఉంటే సాయంత్రం ఎంటర్టైన్మెంట్ పర్పస్ అన్నట్లు ఉంటుంది. జాతర దేవుడి విషయంగా జాతర డివోషనలే, కానీ అదైతే అయిపోయింది. పూజ చేసుకొని వచ్చేసినాం కాబట్టి ఇంకా కింద అయితే ఇట్లా మంచిగా అవి ఇవి చూసుకుంటూ తిరుగుతూ ఉన్నామన్నమాట. అండ్ అక్కడి నుంచి ఇంకా బయటకు వెళ్దాము, పిల్లలు ఇంకా నిలబడలేకపోతున్నామని ఊరికే సతాయిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికే మిడ్ నైట్ అయిపోయింది అనమాట. క్రౌడ్ చూసారా, ఇంకా అట్లానే నిలబడే ఉండాలి. ఇంకా పిల్లలు కదా నిలబడలేరు కదా అని చెప్పి ఇంకా రిటర్న్ అయిదామని నిర్ణయించుకున్నాం. కాకపోతే ఈ ఒక్క సాంగ్ అని చెప్పి 2-3 సాంగ్స్ అయిపోయేదాకా ఆగాము. సో మీరైతే కాసేపు సాంగ్స్ వినలేరు, జస్ట్ కాపీరైట్ వస్తుందని మ్యూట్లో పెట్టా, చూసేయండి మరి. యాక్చువల్లీ అక్కడ ఏం సాంగ్ పోతుందంటే జై బాలయ్య ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ పాడుతుంది. ఎప్పుడైతే నేను పాడలేను, నాకు ఫుల్ కోల్డ్ అయి ఉంది, ఇక తడుచుకుంటారు నేను పాడితే. అక్కడ నుండి అయితే ఇదిగో చెరుకులు ఎక్కడ బాగున్నాయి అంటే, మా వైపు తిరణాలంటేనే ఖచ్చితంగా చెరుకులు దొరుకుతాయి. ఇంకా ఫుల్ జూన్ వరకు చెరుకులు తిరణాలలో మాత్రమే దొరుకుతాయి అన్నమాట. మామూలుగా ఇంకా మిగతా టైంలో దొరకడం కష్టమే. సో అందరూ అసలు ట్రక్కులు దిగిపోతాయి, ఇంకా తెగ కొనేస్తూ ఉంటారన్నమాట. నేను అప్పటికి మేము ఇంకా రిటర్న్ అవ్వడానికి టైం ఉంది, ముందే కొనేసుకొని పెట్టుకుంటే ఇంకా వాటిని మోసుకుంటూ తిరగాలి కదా, ఎందుకు లేనట్టు జస్ట్ వాటి వైపు చూస్తూ నిలబడ్డాం నేను అండ్ మా సిస్టర్ ఇద్దరు కూడా. అవన్నీ చూసారా, ఒక ట్రక్ ఫుల్గా వచ్చాయి, దింపుతూనే ఉన్నారు, కట్ చేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ లైట్ ఫోకస్ చూడండి ఎట్లా పడుతుందో వీడియో తీస్తుంటే, మొత్తం ప్రభలు అటువైపు ఉన్నదంతా ఫోకస్ అంతా ఇట్లనే పడుతూ ఉంది. ఇదిగోండి చెరుకులు, ఆ పక్కన రెడ్ బలూన్ చిట్టి పట్టుకొని ఉంది, అది కొనిచ్చాక కాళ్ళు నొప్పులు పరారు. ఇదిగోండి మా సిస్టరు. ఇంక ఇంటికి వెళ్దామని గోల చేయటం ఎక్కువైపోయింది, అందుకే నవ్వుతున్నా నేను. వెళ్దామని నిర్ణయించుకున్నాం, కాకపోతే బైక్ మీద వచ్చాం కదా, అందుకని ఫస్ట్ ఏం చేశానంటే మా సిస్టర్ ఇంకా పిల్లలిద్దరిని మా వారైతే వెళ్ళి ముందు వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తానని చెప్పి స్టార్ట్ అయ్యారు. జస్ట్ 4 కిలోమీటర్సే ఉంటుంది అనమాట. నేను ఈలోపు అయితే చెరుకులు కొనుక్కొని రెడీగా ఉంటాను, మీరైతే డ్రాప్ చేసి రండి అని చెప్పాను. వాళ్ళైతే ఎక్కారు, స్టార్ట్ అయిపోయినారు.
ఇంకా వాళ్ళు వెళ్ళిపోతుంటే నేను ఇంకా అటు ఇటు మీకు డే టైంలో చూపించాను కదా మెట్లు ఎంట్రన్స్. సో నైట్ పూట ఎట్లుంటుందో కూడా చూపిస్తాను ఆగండి. అండ్ ఇదిగోండి మా వారు కూడా ఫైనల్గా వీడియోలో కనిపించేసారు. పోయి అంటే ఇప్పటిదాకా తను హెల్త్ బాగాలేదనమాట, అంత యాక్టివ్గా లేరు, జస్ట్ పక్కనే ఉన్నారు ఒక చోట. నేను మా సిస్టర్ తిరునాళ్ళు మొత్తం అటు ఇటు తిరిగి అన్ని వీడియోస్ తీసుకున్నాం. ఎంత క్రౌడ్ ఉంటారో అసలు, బాగుంటుంది జాతర. డివోషనల్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది మంచిగానే. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు, మా వారు డ్రాప్ చేసి వస్తానని. ఇదిగోండి ఇది ఎంట్రన్స్, మనం ఉదయం మెట్లు ఎక్కాం కదా పైకి, అదనమాట. ఇప్పుడైతే ఇలా కనిపిస్తుంది చూసారా, మొత్తం ఎన్ని బైకులు, 2 వీలర్స్ 4 వీలర్స్ ట్రాక్టర్స్ అట్లా. ఇదిగోండి చెరుకులు అయితే కొనుక్కున్నా ఫైనల్గా. ఇంకా మా వారి కోసం అయితే వెయిట్ చేస్తున్నా, వస్తే ఇంకా వెళ్ళిపోదామనేసి. ఇదనమాట శివరాత్రి రోజు మా కబుర్లు ముచ్చట్లు. ఆ రోజు పూజ ఇంకా జాతరలో మేము చేసుకున్నవి అన్నీ కూడా ఇందులో చెప్పటమైనవి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.